ఓం శుభంకర్యే నమః. ధనుస్సు రాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మే మాసంలో ఏ రంగం వారికి అయినప్పటికీ కూడా నిరుత్సాహం అనేటువంటిది కామన్గా ఉంటుంది. అయినప్పటికీ మిశ్రమ ఫలితాలని గోచరిస్తున్నప్పటికీ కొన్ని ఉల్లాసమైనటువంటి పనుల్ని మీరు చేయగలుగుతారు. బంధుమిత్రులను కలవటము, ఆప్తులతో ఎక్కువగా సమయాన్ని వెచ్చించటము, గురు సన్నిధిలో ఉండటము, భక్తితో కూడుకుని జీవితాన్ని గడిపేటువంటి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతోషకరమైనటువంటి వార్తలని ద్వితీయార్థములో వింటారు. సంతానము లేనటువంటి వారికి ఈ యొక్క మే మాసము శుభ సమయముగా గోచరిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ సంబంధాలు రావచ్చును. వాటిని జాగ్రత్తగా పొంతన కుదుర్చుకుని వివాహాన్ని సెట్ చేసుకోండి. అలాగే ఉత్సాహభరితమైనటువంటి పనులను చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. లేని ఎడల కాలు జారటము, పడటము, దెబ్బలు కొని తగులుతూ ఉంటాయి. అలాగే బాలికలు స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. ఎవరో చేసినటువంటి ఒక తప్పిదానికి మీరు కారకులు కాకూడదు. మీ యొక్క తల్లిదండ్రులు చాలా గౌరవ మర్యాదలతో మిమ్మల్ని పెంచారు. ఎంతో మర్యాదపూర్వకంగా మీ జీవితం ఉన్నది. కాబట్టి వాళ్ళ మర్యాదను దెబ్బతీసేటువంటి పనిని ధనుస్సు రాశి పిల్లలు చేయకండి. ఈశ్వరుణ్ణి బాగా స్మరణ చేయండి. శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో మహారుద్రయాగం మే 20 నుంచి జూన్ 3 వరకు జరుగుతోంది. తప్పకుండా ధనుసు రాశి జాతకులు దాంట్లో మీ యొక్క పేరును నమోదు చేసుకుని ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా పొందండి. మే నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో గోచారీత్యా తెలుసుకుందాం. ఇక్కడ మే మాసములో వ్యవహారముల రీత్యా ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం. పెద్దల యొక్క మాటలను గౌరవించండి. పెద్దలు చెప్పిన విధంగా మీరు నడుచుకున్నట్లయితే కనుక ఎన్నో విషయాల యందు మీరు చైతన్యాన్ని పొందుతారు. కష్టాలను కూడా దాటగలుగుతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరాలి అంటే కనుక ఎక్కడా కూడా భార్యాభర్తలు ఒకళ్ళకి ఒకళ్ళు అబద్ధాలను చెప్పుకోకుండా ఉండాలి. నిజాయితీగా ఉన్నప్పుడు విజయము తప్పనికుండా వరిస్తుంది. అలాగే భక్తిపూర్వకముగా గణపతిని ఆరాధన చేయండి. మకర రాశి వారు సంకష్టాల చవితి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ గణపతిని మీరు తప్పకుండా ఆరాధన చేయండి. కుదిరితే మకర రాశి జాతకులు ఈ యొక్క అధిక మాసంలో ఒకసారి గణపతి హోమాన్ని మీ నక్షత్రము ఉన్నటువంటి రోజున ఆచరణ చేసుకోండి. తద్వారా పిల్లలు కూడా మంచి భవిష్యత్తుని పొందుతారు. మంచి ఆరోగ్యము లభిస్తుంది. వచ్చినటువంటి ధనము నిలకడగా ఉంటుంది. ముఖ్యంగా అపమృత్యుంజయ దోషాలు తొలగుతాయి. సంతాన ప్రాప్తి కూడా ఉన్నది. కష్టకాలములో మనోధైర్యంతో మీరు ఉండగలుగుతారు. ఈశ్వరానుగ్రహం మీ మీద ఉన్నది. ఎన్ని చిక్కులు ఎదురైనప్పటికీ భగవంతుణ్ణి మాత్రము నిందించే పనిని మకర రాశి జాతకులు చేయకండి. ఎందుకంటే దేవనింద, గురునింద, మాతృపితృనింద ఈ జన్మలో మనము ఎన్ని పుణ్య పనులు చేసినా ఆ నింద చేస్తే పోదు. కాబట్టి వారి యందు ప్రేమ వాత్సల్యాలతో భక్తి గౌరవాలతో ఉండటం ముఖ్యం. నదీ స్నానములని ఎక్కువగా మకర రాశి జాతకులు చేయండి. శుభ ఫలితాలని పొందుతారు. శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో మే 20 నుంచి జూన్ 3 వరకు జరిగేటువంటి 12 జ్యోతిర్లింగ మహారుద్రయాగంలో పాల్గొని సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి. ఈ యొక్క మే మాసములో కుంభరాశి జాతకులు ఏదనుకున్నా సరే కార్యమైతే దాలుస్తుంది, కానీ కార్యం పూర్తి కాదు. కాబట్టి తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోకండి. ముఖ్యంగా మధ్యవర్తిత్వం మిమ్మల్ని ఇరికిస్తారు, ఇరుక్కోకండి. అలాగే కుమార్తె విషయంలో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయము చాలా మంచిది అయి ఉంటుంది. తొందరపాటుతో ఎవరితో కూడా గొడవలు పడకండి. ముఖ్యంగా బంధుమిత్రులతో టచ్ మీ నాట్లా ఉండటం చాలా మంచిది. ఇవాళ రేపట్లో బంధుమిత్రుల నుంచి చాలా ప్రమాదాలు గోచరిస్తూ ఉంటాయి. అలా అని అప్పులు చేసి ఏదో మనకు కావాల్సిన వాళ్ళ కోసం మనం ప్రాణాన్ని పణంగా పెట్టినా ఎదుట వారు లెక్క చేయరు. కాబట్టి మోసపోతారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అకాల భోజనాల ద్వారా కొంత అనారోగ్య సమస్యలు స్త్రీలకి వాటిల్లుతాయి. అలాగే అధికముగా ధనము కూడా ద్వితీయార్థంలో ఖర్చు అవుతుంది. ఎత్సుకపోయి అనవసరమైన డాంబికాలకి ఖర్చు పెట్టి
భగవంతుడి సేవకి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీరు పాపాన్ని మూట కట్టుకోవద్దు. అలాగే ఎవరిని కూడా నిందించేటువంటి పనిని ఈ యొక్క కుంభరాశి జాతకులు మే మాసంలో చేయకండి, ఎప్పుడూ చేయకూడదు. అందులో మే మాసంలో మరింత పాపాలని మూట కట్టుకునేటువంటి సమయం. ఎందుకంటే అధిక మాసములో ఏది చేసినా అధికమైనటువంటి ఫలితమే. పాపం చేసినా పుణ్యం చేసినా ఈ అధిక మాసములో చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంపూర్ణ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర మహాయాగంలో పాల్గొండి. ప్రతి క్షేత్రములో కూడా పార్థివ లింగార్చన, రుద్రహోమము, మృత్యుంజయ జపాన్ని సేవా సమితి బ్రాహ్మణుల ద్వారా ఆచరింపచేస్తోంది. మే 20 నుంచి జూన్ 3 వరకు ఈ దివ్యమైనటువంటి కార్యక్రమంలో కుంభరాశి జాతకులు పాల్గొనడం ద్వారా ముఖ్యంగా శని ప్రభావం నుంచి బయటపడతారు. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారికి చాలా ఉపయోగం. ధనము వృద్ధి చెందుతుంది, మీ సంకల్పము తీరు. మీనరాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ నెలలో మీనరాశి వారికి కుటుంబ కలహాలు కొన్ని ఏర్పడతాయి, సంబంధాలు కూడా తిరిగిపోయేటువంటి అవకాశం. ముఖ్యంగా మీ భార్య బంధువులతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడా కూడా మాట తోడలాడకండి. ఏదైనా మనం వెనక్కి తెచ్చుకోవచ్చు, కానీ ఒకసారి మాట తూలామంటే వెనక్కి రాదు. ఎంతోమంది ఎన్నో మాటలు ఇస్తూ ఉంటారు, ఆ మాటలను తీర్చక వాళ్ళ కుమారులకి వంశానికి శాపంలాగా తల్లి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మాట తోనలాడకూడదు. అలాగే వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఈ యొక్క మీనరాశి జాతకులు ఈ యొక్క మాసంలో ప్రారంభించి 12 లేక 15, 13 వారాలు ఆ యొక్క సంఖ్య ప్రకారంగా వైభవ లక్ష్మీ వ్రతాన్ని స్త్రీలు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలని పొందుతారు. ప్రయోజకులయ్యేటువంటి అవకాశాలు విద్యార్థులకి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఏ ఉద్యోగం కోసమైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగాన్ని కూడా మీరు సంపాదించుకోగలుగుతారు మీనరాశి వారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరుల విషయాలలో అనవసరంగా సలహాలు ఇచ్చి గొడవకి కారణాలు కాకండి. మీరు ఇచ్చిన సలహా వారు పాటించలేదని మీకు కోపం వస్తుంది. ఇదంతా కూడా విపరీతమైనటువంటి ధోరణిలోకి వెళుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కొత్త వ్యాపారాలు చేసేటువంటి వారు సముహూర్తాన్ని చూసుకొని చేయండి. ఎందుకంటే 18వ తారీఖు నుంచి అధిక మాసం మేలో, ఈ యొక్క అధిక మాసములో ఇటువంటి వ్యాపారాలను చేయటం నిషిద్ధం. దానిలోపే చేసుకుంటాం మంచిది. మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎక్కువగా చండీ అమ్మవారిని ఆరాధన చేయండి, ఈశ్వరుణ్ణి ఆరాధన చేయండి. శ్రీ శుభంకరి సేవా సమితి ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఆసేతు హిమాచల పర్యంతం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మహారుద్రయాగం మే 20 నుంచి జూన్ 3 వరకు ఇది జరుగుతుంది. దీంట్లో తప్పనిసరిగా మీనరాశి జాతకులు పేరుని నమోదు చేసుకోండి. తమ గోత్రనామాలతో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఈ యజ్ఞములో పాల్గొని సంపూర్ణముగా ఈశ్వరానుగ్రహం పొందండి. తద్వారా శని ప్రభావం నుంచి మీనరాశి జాతకులు బయటపడతారు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.